పోయినసారి 5 ఏళ్ల సర్పంచ్లుగా ఉన్నోళ్ళు ఊళ్లను నున్నగా చేసేటందుకు సర్కార్కించి నిధులు రాకున్నా ఏదోటి తిప్పలు పడి అప్పులు తెచ్చి ఊళ్లను నున్నగా చేసిర్రు. నిధుల కొరకు సర్కారోళ్లతోని కొట్లాడి యాసారు పోయిర్రు. ఇప్పుడు కొత్త సర్పంచ్లు గెలిచినాక ఊళ్లను ఎలుగుల చేసేటందుకు సర్కార్ తరఫుకించి నిధులు వచ్చినాయి. ఇక ఇక్కడ చాలైంది పాత కొత్త సర్పంచ్లకు నడుమ కయ్యం. ఏందంటారా? ఇక గివార్త చూడరు ఎరికైతుంది మీకు. పల్లెలలో పైసల పంచాయతీ మోపైంది. ఎవరికి అనుకుంటారు? కొత్త సర్పంచులకు పాత సర్పంచులకు వాళ్ళ నడిపిట్ల పంచాయతీ కార్యదర్శులు. మళ్ళా పల్లెలకు సర్కారు పంపించిన పైకం మాకే వస్తుందంటే మాకే వస్తుందని ఒక పంచాయతీ కాదు ఊళ్ళ పోయింటి 15వ ఆర్థిక సంఘం నిధులకించి ఓ 1000 కోట్ల చిల్లర రూపాయలు గ్రామ పంచాయతీలకు పంచమని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తే ఆ పైసల కోసం పీకులాడుతుంది అన్నట్టు. రోడ్లు వేయించినాం, మోరీలు సాపు చేయించినాం, పల్లె ప్రకృతి వనం పెట్టించినాం, రైతు వేదికలు కట్టించినాం. ఆ బిల్లులు ఇంకా రానే లేదు. ఈ బిల్లులకించే తీసుకుంటామని పాత సర్పంచులు అంటుంటే గావిడితో మాకేం సంబంధము? ఈ మా కొరకు వచ్చిన పైకము ఎలక్షన్లో గెలిచేందుకు బొచ్చడు హామీలు ఇచ్చినాము. ఇప్పుడు ఈ పైకం పెట్టే ఊర్లు బాగా చేయించుకోవాలనేది కొత్త సర్పంచులు అంటున్న మాట. మీ ముచ్చట ముద్దుగానే ఉన్నది. ఆయనకు నీకు నడమ 2 ఏళ్లు పల్లె కొరకు నా పర్సులకించి ఖర్చు పెట్టినా వచ్చిన దాంట్లో మొదలు నేనే తీసుకుంటానని కార్యదర్శులు. ఎవరు లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. జిల్లాల పోయి కలెక్టర్లు మీటింగులు పెట్టి గవర్నమెంట్ కించి నిధులు వచ్చినాయి, పల్లెలు ముద్దుగా చేయాలని చెప్తుంటే ఊళ్ళో పోయి ఇగో గిసువంటి పంచాయతీలు నడవబట్టే. కాకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కించి వచ్చిన నిధులకించి పాత బిల్లులు కూడా ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ కొత్త సర్పంచులు మాత్రం అసలు ఇచ్చేటట్టు లేరబ్బా. పాత పనులకు ఇస్తే కొత్త పనుల సంగతి ఏందనేది కొత్త సర్పంచులు అంటున్న మాట. ఇంకో పెద్ద పంచాయతీ ఏంటంటే బదిలీ అయ్యి ఇంకో ఊర్లో కొలువుకు పోయిన పంచాయతీ కార్యదర్శులు కూడా నాకింత వస్తుంది అంటుందంటే చూడు ఇక పైసల పంచాయతీ ఏ తీరుకుందో పల్లెల పోయింటి. ఇంట్లోనే గిన్ని వాటాలు వేస్తే పల్లెలకు ఇచ్చేదే ఉంది, ఊర్లు బాగు చేసేదే ఉంటదో. ఇక మరి ఊర్లు బాగు చేసుడేమో కానీ వాటాలు దిగేటట్టు లేవు కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఊర్ల పోయింటి జనాలు. ఇదంతా చూస్తుంటే ఒంటె పెదాల కోసం నక్కాశ పడ్డట్టే ఉంది. పైసల పంచాయతీ అంతా